కూటమి ప్రభుత్వ పాలనపై పెరుగుతున్న ప్రజా అసంతృప్తికి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనే నిదర్శనంగా నిలిచింది. జంగల్ రాజ్ పాలనకు వ్యతిరేకంగా జనం ఒక్కటై రోడ్లపైకి రావడంతో కూటమి నేతల్లో వణుకు మొదలైందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబుకింది. జంగల్ రాజ్ పాలనకు వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడం కూటమి ప్రభుత్వానికి హెచ్చరికే అని స్పష్టం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతుంది. జంగల్ రాజ్ పై జన గర్జన మొదలైంది. చంద్రబాబు అరాచక పాలనను వ్యతిరేకిస్తూ జగన్కు మద్దతుగా వేల మంది జనం రోడ్డెక్కారు. జన సునామీ నడుమ నెమ్మదిగా ముందుకు కదులుతోంది జగన్ వాహనం. అలాగే తాడేపల్లి నుంచి గుంటూరుకు చేరుకోవడానికి గంటల కొద్ది సమయం పట్టింది. మరి కాసేపట్లో అంబటి రాంబాబు నివాసానికి చేరుకోనున్నారు వైఎస్ జగన్. వాహనం బయటకొచ్చి అభిమానులకు అభివాదం చేస్తున్నారు వైఎస్ జగన్. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పట్టాభిపురం చేరుకున్న వైఎస్ జగన్ మరి కాసేపట్లో అంబటి నివాసానికి చేరుకోనున్నారు. మరోవైపు అంబటి నివాసం వద్ద కూడా భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా మోహరించారు. అక్కడ పరిస్థితి మరి కాసేపట్లో తేలనుంది. ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి. జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదవరు, నిన్న పేదవరు, ఆ పేదవరు. గుంటూరు పట్టాభిపురంకి చేరుకున్న వైఎస్ జగన్ మరి కాసేపట్లో అంబటి నివాసానికి చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎంతసేపట్లో వైఎస్ జగన్ అంబటి నివాసానికి చేరుకునే అవకాశం ఉంది? మహేశ్వరి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టాభిపురం కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. దారి పొడవునా జన సందోహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుతున్నటువంటి జంగిల్ రాజుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా గుంటూరులో జరిగినటువంటి హింసాకాండకు వ్యతిరేకంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజా తిరుగుబాటు ఎలా ఉండబోతుందో అన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10:35 తాడేపల్లి రోజు ప్రారంభమయ్యారు. తాడేపల్లి కూడా గుంటూరు జిల్లా పరిధిలోనే ఉంటుంది, గుంటూరు పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది. సో తాడేపల్లిలో బయలుదేరినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు నగరంలో ఉన్నటువంటి పట్టాభిపురంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు నివాసాని కోసం అని బయలుదేరారు. దాదాపుగా ఇప్పటికీ 5 గంటలు అవుతుంది. కేవలం 30 కిలోమీటర్ల మీద మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి. కానీ 5 గంటలు అయినా సరే ఇప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఏ స్థాయిలో ఈ జంగిల్ రాజుకు వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటు వెల్లువలా వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట పయనిస్తుందన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరినప్పటి నుండి కూడా అటు మంగళగిరి, తాడేపల్లిలో బయలుదేరిన తర్వాత మంగళగిరి, కాజా సెంటర్, అదేవిధంగా గుంటూరు నగరంలో దాదాపుగా 1:10 గుంటూరు సిటీలోకి ఎంటర్ అయ్యారు. సో గుంటూరు సిటీలోకి ఎంటర్ అయ్యి 1:10 అంటే ఇప్పుడు దాదాపుగా 3:30 గంటలు అవుతుంది. సో దాదాపుగా ఇప్పటికే 2:30 గంటలు గుంటూరు సిటీలోకి వచ్చిన తర్వాత జరిగింది. వేలాది మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన మొన్న జరిగినటువంటి హింసాకాండ, అంబటి రాంబాబును హత్యాయత్నం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆయన భర్త స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి కర్రలు, రాడ్లు ఇచ్చి తీసుకురావడమే కాకుండా వెనకాల గోండాలను కూడా వేసుకొని వచ్చి పోలీసుల సహకారంతో, పోలీసులు ఉన్నారటువంటి ధైర్యంతో ఏ ఇంటిపైన అయితే దాడి చేశారో, ఏ వ్యక్తులపైన అయితే దాడి చేశారో అంబటి రాంబాబుని హత్యాయత్నం చేయడం కోసం ప్రయత్నించారు. ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మొత్తం గుంటూరు సిటీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి సామాన్యుడు, ప్రతి ప్రజాస్వామ్యవాది కూడా కదులు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉంది. జంగిల్ రాజు హింసాకాండను గుంటూరు ప్రజలు
భరించలేకపోతూ ఉన్నారు, జీర్ణించుకోలేకపోతున్న విషయం ఈరోజు ఈ పర్యటనతోనే అర్థమైన పరిస్థితి. సో చాలా స్పష్టంగా కనిపిస్తుంది, ఎక్కడ అడుగు పెట్టినా అడుగు తీసి అడుగు వేయలేనటువంటి, ఇసుకేస్తే ఇసుక కూడా రాలినటువంటి జనం వెంట వస్తున్నటువంటి పరిస్థితి. కేవలం 30 కిలోమీటర్ల దూరానికి ఇదే గుంటూరులో ఉన్నటువంటి ఇదే గుంటూరు పార్లమెంట్లో తాడేపల్లి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభమైన ఇప్పటికీ దాదాపుగా 5 గంటలు అవుతున్నా సరే ఇప్పటికీ అంబటి రాంబాబు నివాసానికి చేరుకోలేనట్టు పరిస్థితుంది. ఇంకా పట్టాభిపురం కొద్దిసేపటి క్రితమే చేరుకుని అక్కడ కూడా విపరీతమైనటువంటి జన సందోహం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడమే కాకుండా ఆయన వెంట నడుస్తుంది. సో గుంటూరు నగరంలో అడుగు పెట్టినప్పటి నుండి ముఖ్యంగా ఏదైతే ఈ అటాక్ చేయించినటువంటి గల్లా మాధవి ఉన్నారో, గుంటూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త ఎవరైతే అటాక్ చేశారో, అటాక్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుండి కూడా విపరీతమైనటువంటి జన సందోహం. గుంటూరు నగరంలో అడుగుపెట్టినప్పటి నుండి కూడా ఈ జంగిల్ రాజ్ పోకడ్లకు, ఈ హింసాకాండకు, ఈ దాడులకు, పెట్రోల్ దాడులకు, ఇంటికి నిప్పు పెట్టేటువంటి సంస్కృతికి గుంటూరు ప్రజలంతా కూడా వ్యతిరేకం అని ఒక నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలాగా ఈ జంగిల్ రాజ్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా కూడా నేను రోడ్డెక్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినటువంటి పరిస్థితి. సో దాదాపుగా 5 గంటలు అవుతున్నా సరే ఇంకా ఇక్కడ చేరుకోలేనటువంటి పరిస్థితి ఉందంటే ఏ స్థాయిలో జన సందోహం వెంట వస్తుందో చూడొచ్చు. ఇప్పటికే మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేరుకునేటువంటి అవకాశం, చేరుకున్న తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్యాలయం, అదేవిధంగా ఇంటిపై జరిగినటువంటి దాడి గురించి, ఆయన వాహనాలను దాడి చేసినటువంటి తీరు కానీ, నిన్నటి నుండి పోలీసులు ప్రదర్శిస్తున్నటువంటి అత్యుత్సాహం, వీటన్నిటిపైన కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అంబటి రాంబాబు సతీమణి, అదేవిధంగా అంబటి రాంబాబు కుమార్తెలతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన స్పందించనున్నారు. ఏ స్థాయిలో ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సమక్షంలోనే పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందో, ఎంత ఏకపక్షంగా మారిందో, శాంతి భద్రతలు ఏ స్థాయిలో దిగజారిపోయిన అంశం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించనున్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిలో బయలుదేరినప్పటికీ కూడా కేవలం 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో గుంటూరు సిటీలో ఉన్నటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకోవడానికి 5 గంటలకు పైగా సమయం పడుతుందంటే దారి పొడవునా కూడా ఏ ప్రాంతంలో చూసినా, ఎందుకంటే అక్కడి నుండి ప్రారంభమైన తర్వాత మంగళగిరి ఆ నియోజకవర్గం తాడేపల్లి దగ్గర నుండి తర్వాత మంగళగిరి, తర్వాత కాజా, ఆ తర్వాత ఏదైతే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి హైవే సెంటర్ కానీ, ఆ తర్వాత గుంటూరు సిటీలోకి వచ్చిన తర్వాత చుట్టుకుంట సెంటర్ కానీ, ఏటపాక సెంటర్ కానీ విపరీతమైనటువంటి జన సందోహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల, అధికార పక్షం చేస్తున్నటువంటి ఆర్గనైజ్డ్ అటాక్స్ పట్ల ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఏదైతే మొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన జరిగినటువంటి దాడి ఉందో, ఈ దాడికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా నిలబడ్డారనే విషయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఇంత పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. నిన్న కూడా గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేశారు. అంతేకాకుండా ఇంకొక వైపు పోలీస్ ఆంక్షలు. నిన్న సాయంత్రం ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైందో అప్పటి నుండి సెక్షన్ 30 గురించి అధికారికంగా మళ్ళీ ఒక ప్రకటన ఇచ్చారు. జిల్లా ఎస్పీ ఎటువంటి ర్యాలీలు చేయొద్దు, ఎటువంటి జన సమూహం ఏర్పడొద్దు, ఎటువంటి గ్యాదరింగ్స్ చేయడానికి వీల్లేదు, ఎటువంటి ధర్నాలు చేయడానికి వీల్లేదు, ఎలాంటి సభలు చేపట్టడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించారు. దానికి అనుగుణంగా నాయకులు ఎవరు కూడా పాల్గొనకుండా నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కార్యకర్తలు ఇతర ప్రాంతాల నుండి ఎవరు రాకుండా అడ్డుకునేందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇవేవి కూడా ఈ జన సందోహాన్ని ఆపలేకపోయి జంగిల్ రాజ్ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందో దాన్ని అణగదొక్కే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాన్ని అణిచివేయలేకపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజాగ్రహం అంతలా పెళ్ళుబుకింది. సో ఆ ప్రజాగ్రహం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తోంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో హింసిస్తుందో, ప్రజల్ని ఎలాంటి ఆటవిక పాలన వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తుందో విసిగి వేసారిపోయినటువంటి ఇక్కడున్నటువంటి ప్రజలు ఈ అటాక్ ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన జరిగినటువంటి దాడి, సాక్షాత్తు ఎమ్మెల్యే భర్త వచ్చి నేరుగా అంబటి రాంబాబు పైన దాడి చేయడానికి ప్రయత్నించడం, తన మనుషులను తీసుకొచ్చి మరొక వైపు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మనుషులంతా కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నవాళ్ళు, తెలుగుదేశం పార్టీ కమిటీల్లో ఉన్నవాళ్ళు మొత్తం అంతా కూడా రాడ్లు కర్రలతో స్వైర విహారం చేసి ఈ ఇంటికి నిప్పు పెట్టడం, వాహనాలకు నిప్పు పెట్టడం, వాహనాలు ధ్వంసం చేయడం, పచ్చి బూతులతో కులాన్ని దూషించడం, ఇవన్నీ ఎప్పుడు లేనటువంటి ఒక అరాచకమైనటువంటి పరిస్థితుల్ని సృష్టించింది. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేనే చేయడం అనేది
తీవ్ర ఆ చర్చనీయాంశంగా మారింది. దానికి ప్రతిఘటన ఎలా ఉంటుందనేది ప్రజలు ఈరోజు చూపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబుకి కుటుంబానికి అండగా నిలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకొని ఉన్నారు మహేశ్వరి. అయితే సతీష్, మనం చూడొచ్చు, ఒకవైపు జగన్ రాక సందర్భంగా ఒకవైపు అంబటి నివాసం వద్ద కోలాహలం కనిపిస్తుంది, మరోవైపు పోలీసులు సృష్టిస్తున్న ఉద్రిక్తత కూడా నెలకొంది. అక్కడ ఎలా ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి నివాసం వద్ద? ఇక్కడ కూడా ఇవాళ ఉదయం నుండి కూడా ఎవరు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కానీ ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ శ్రేణులు ముఖ్యంగా కార్యకర్తలు ఎవరు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఈవెన్ సిటీలో కూడా రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ వాహనాలు వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అవి ఏవి ఆపలేకపోయాయి జనాన్ని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడవకుండా ఏవి కూడా ఆపలేకపోయి గుంటూరు సిటీలోకి ఎంటర్ అయినప్పుడు వాహనాలన్నింటినీ నియంత్రించారు. వాహనాలను దింపేసే ప్రయత్నం చేశారు. ఎన్ని చేసినా సరే ఎక్కడ ఆపితే వాహనాలు అక్కడి నుండి నడుచుకొని వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి సిద్ధపడి ఇక్కడ కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వచ్చే వాళ్ళని పోలీసులు అడ్డుకుంటున్నారు. చాలాసేపు పోలీసులతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు తీవ్ర వాగ్వాదానికి కూడా దిగారు. ఇప్పుడు కొద్దిసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్లి స్వాగతం పలకడానికి ఇక్కడ నుండి కార్యకర్తలతో కూడా వెళ్ళారు. పట్టాభిపురం నుండి మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతూ ఉన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని ధైర్యం చెప్పబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా ఆ రోజు అటాక్ చేశారో ఆ జరిగినటువంటి విధ్వంసాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరిశీలించనున్నారు. థ్యాంక్ యూ సతీష్.